హైదరాబాద్ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం, ఈ రాత్రికి భారీ వర్షం పడొచ్చంటూ అలర్ట్. తొమ్మిదేళ్లలో చూసింది ట్రయలే, ఇంకా చాలా ఉంది. ఈసారి 99 సీట్లు గెలుస్తామంటూ కేటీఆర్ ధీమా. సాయి చంద్కు కన్నీటి వీడుకోలు చెప్పిన అభిమానులు, పాటలతో కళాకారుల నివాళి, ఫ్యామిలీని ఓదార్చిన నేతలు. గోల్కొండ కోటలో ఘనంగా మూడో బోనాల పూజ, తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రష్. రాష్ట్రంలో ఇప్పటిదాకా చూసింది ట్రైలరే అన్నారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో 99 సీట్లు గెలుచుకుంటామన్నారు. క్రెడాయ్ ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత మాట్లాడారు కేటీఆర్. గతంతో పోలిస్తే తెలంగాణలో భూముల రేట్లు పెరిగాయన్నారు. కేంద్రం రాష్ట్రానికి సాయం చేయకపోగా పథకాలను కాపీ కొడుతోందని విమర్శించారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీని అభివృద్ధి చేస్తామన్నారు కేటీఆర్. తాగునీరు, విద్యుత్ సరఫరా సులభమే అయితే గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదట్లో ఎంతో మంది కూల్చేయాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. మూడోసారి కూడా అధికారంలోకి వస్తామన్నారు. ఈ 9 ఏళ్లలో చూసింది ట్రైలరే అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని రజనీకాంత్ కూడా మెచ్చుకున్నారని చెప్పారు కేటీఆర్. అభివృద్ధి కోసం అప్పు చేస్తే తప్పు ఎలా అవుతుందన్నారు కేటీఆర్. రాష్ట్ర పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంలో ఈ అద్భుతమైన బిల్డింగులు చూస్తే ఆఖరికి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాడు, నేను 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చిన, ఆ ప్రాంతానికి పోతే మీ గచ్చిబౌలి, కొండాపూరు, జూబ్లీహిల్స్ ప్రాంతానికి పోతే ఇది హైదరాబాదా న్యూయార్క్ అనిపించిందని చెప్పి సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన ఉండేది మనకంటే పెద్ద నగరం, అది చెన్నై. ఆయన నివాసం ఉండేది మనకంటే పెద్ద నగరం చెన్నై. ఆయన సూపర్ స్టారు, ఆయన 100 దేశాలు 150 దేశాలు తిరిగింటాడు ప్రపంచంలో, ఎందుకంటే సినిమాల్లో భాగంగా ఎక్కడెక్కడో తిరిగింటాడు. మరి ఆయనకు ఒక ఇండియన్ సిటీ అట్లా అనిపించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. 119 స్థానాలు, సింపుల్ మెజారిటీ అంటే 60, ఒక 10-15 సీట్లు అటు ఇటు అయిపోతే ఇది కూడా చిన్న రాష్ట్రం, ఆగమాగం అయిపోతుంది, అస్థిరం అయిపోతుంది, ఆగమైపోతుంది అని చెప్పి తెలంగాణ వ్యతిరేకులు ప్రయత్నం కూడా చేసింది. ఇక పేర్లు చెప్తే బాగుండదు, ఫీల్ అవుతారు, కానీ కొంతమంది పట్టుబట్టి ఈ గవర్నమెంట్ను డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే ఆనాడు మనకు వచ్చింది 63 సీట్లే మొదటి ఎలక్షన్ తర్వాత. ఒక్క 10 మందిని అటు ఇటు చేస్తే వెంటనే గవర్నమెంట్ ఆగమవుతుంది, తెలంగాణ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది, మళ్ళీ వెంటనే ఇంకేదైనా చేయొచ్చు. ప్రయత్నాలు కూడా జరిగినాయి. నేను ఆ లోతుల్లోకి పోను, కానీ ప్రజలకు మాత్రం క్లారిటీ ఉంటుంది. కొంతమంది రాజకీయాల్లో ప్రతిపక్షాల క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ ప్రజలకు క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ? స్పష్టత ఏ విషయంలో ఉంటుందంటే, జేబులో 100 రూపాయల నోటు ఉంటే, ఖడక్ 100 రూపాయల నోటు ఉంటే దాని కింద వారేసి ఎవడు రోడ్డు మీద ఉన్న చిల్లర నాణాలు ఎవరు ఏరుకోరు. మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని ఎవరు కూడా పిచ్చోళ్ళు కూడా వదులుకోరు. మంచిగా పనిచేస్తున్న ప్రభుత్వం, మన కోసం పనిచేస్తున్న ప్రభుత్వం, డెలివర్ చేస్తున్న ప్రభుత్వం, చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే దిశగా ప్రయాణం సాగిస్తున్న ప్రభుత్వాన్ని ఏ ఒక్కరు కూడా పోగొట్టుకోరు. కాబట్టే మొదటి ఎన్నికల్లో మేము 63 సీట్లతో గెలిస్తే 2018లో 88 సీట్లతో గెలిచాం. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది 2023 జరిగే ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా 95 నుంచి 100 స్థానాల్లో గెలిచి తిరిగి వస్తాం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలతో టైర్ 1, టైర్ 2 పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, దీంతో ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు క్రెడాయ్ చైర్మన్ రామచంద్రారెడ్డి. గతంతో పోలిస్తే తెలంగాణలో భూములపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరగటంతో పాటు మార్కెట్ కి మంచి డిమాండ్ ఏర్పడిందన్నారు క్రెడాయ్ నిర్వాహకులు. క్రెడాయ్ ఈజ్ యంగెస్ట్ ఫెడరేషన్ సార్. ఇది మాది ఆల్మోస్ట్ 2015లో స్టార్ట్ అయింది. బైఫర్కేషన్ అయినాక 2015లో స్టార్ట్ అయింది. 15 చాప్టర్ల వరకు ఎక్స్పాండ్ చేశాము. అలాగే ఓన్ ఆఫీసు కావాలి అనేది నా టెన్యూర్లో కావాలని నేను ప్రయత్నం చేశాను. దట్ ఈస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నాకు అంటే అందరూ ప్రతి మెంబర్కు సపోర్ట్ చేసిన ప్రతి మెంబర్కు, ఆఫీస్ బేరర్సు, క్రెడాయ్ తెలంగాణ, అదర్ చాప్టర్స్ అందరికి కూడా, ఎస్పెషల్లీ హైదరాబాద్ అండ్ వరంగల్, కరీంనగర్, ఆల్ చాప్టర్స్, అన్ని చాప్టర్ల మెంబర్లకు కూడా అందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, అందరి సహకారం ఉన్నది. కాబట్టి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో క్రెడాయ్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, క్రెడాయ్ సభ్యులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం తర్వాత రాజేంద్రనగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో వర్షం పడింది. ఇవాళ రాత్రికి భారీ వర్షాలు పడొచ్చంటూ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. మరోవైపు రాష్ట్రానికి రేపు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాల్ని అప్రమత్తం చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రాత్రికి భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాళ్లతో కూడిన వర్షాలుంటాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటు హైదరాబాద్లో పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉంటుందని చెప్పింది. ఖైరతాబాద్, ముషీరాబాద్, ఓయూ, మెహదీపట్నం, కార్వాన్, అంబర్పేట్, ఉప్పల్, మలక్పేట్, గోషామహల్, సరూర్ నగర్, చార్మినార్, సంతోష్ నగర్, చంద్రయాన్గుట్ట, ఎల్బీ నగర్, హయత్ నగర్కు అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని ప్రకటించింది. వాతావరణ శాఖ అలర్ట్తో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సూచనలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని సూచించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో డిజాస్టర్స్ టీమ్స్ మోహరించాయి. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లో గన్ మిస్ఫైర్ అయింది. ఘటనలో రామయ్య అనే కానిస్టేబుల్ చనిపోయాడు. మింట్ కాంపౌండ్లోని ప్రింటింగ్ ప్రెస్లో సెక్యూరిటీగా ఉన్నాడు రామయ్య. గన్ను క్లీన్ చేస్తుండగా ఫైర్ అయిందని చెప్తున్నారు అధికారులు. రామయ్య స్వస్థలం మంచిర్యాల. ఉదయం గన్ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మిస్ఫైర్ కావడంతో బుల్లెట్ రామయ్య శరీరంలోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం కావడంతో నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. గవర్నర్పై మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రబ్బర్ స్టాంపులా ఉండే గవర్నర్లు మాత్రమే బీఆర్ఎస్కు నచ్చుతారని విమర్శించారు. నిజాయితీగా ఉండే గవర్నర్ బీఆర్ఎస్కు నచ్చడం లేదన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న అవినీతిని గవర్నర్ చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు సంజయ్. గవర్నర్ను హేళన చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. సీఎం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టే ప్రజలు రాజ్భవన్ వైపు చూస్తున్నారని చెప్పారు సంజయ్. ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు వస్తారు. వాళ్ళందరూ కూడా చెడే ఉండదు, వాళ్ళకి స్వార్థం ఉండదు, వాళ్ళు పొలిటీషియన్స్ కాదు. వాళ్ళందరూ కూడా ఏ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రభుత్వాలు ఏంటంటే గవర్నర్ అందరూ కూడా మేము ఏం చెప్తే తినాలి, మేము తప్పు చెప్పినా ఏం చేసినా మేము వేసానికి రబ్బర్ స్టాంపులకి స్టాంప్ గుద్ది పంపాలి మా ఫైల్ అని. అవి తప్ప ఒప్ప అని చెప్పి ఆలోచించద్దు. అటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలకు ఆ గవర్నర్లే నస్తుంది. నిజాయితీగా ఉండే గవర్నర్ నచ్చదు వాళ్ళకి. కాబట్టి ఒక మహిళా గవర్నరు ఏ విధంగా అవమానపరుస్తున్నారో, అడుగడుగునా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడ కనీసం ప్రోటోకాల్ పాటించకుండా హేళనకు గురి చేస్తున్నారో, ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని అగౌరవపరచడమే. అవన్నీ పక్కకు పెట్టి గవర్నర్ ఈ మౌత్ పీస్ అంటే మీకు మౌత్ పీస్ లేకుండానా బీఆర్ఎస్ పార్టీకి మీరు వేసి అవన్నీ చూసుకుంటూ కూర్చోమంటారా? ఇలా ప్రగతి భవన్ గడీలు మూతలు పడ్డాయి. ప్రగతి భవన్ గడీలు మూసుకుని ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసే అవకాశం లేదు. అది కేవలం తాగి తినడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ముఖ్యమంత్రికి. అది బార్ అది కాదు, దర్బార్ కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రజలను కలుస్తలేడు, ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండలేడు, ప్రజా సమస్యలు తెలుసుకుంటలేడు. అమాసకోసారి పుణ్యంకోసారి బయటికి వస్తున్నాడు. నేను ఉన్నా అని చెప్పుకుంటున్నాడు. ఈ మధ్య మొత్తం మహారాష్ట్రకే పోతున్నాడు. అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇలా ప్రగతి భవన్ గడిలు మూసుకునే కాబట్టి రాజ్భవన్కి పోతున్నారు. ప్రజలందరూ రాజ్భవన్ పోతున్నారంటే ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం, నమ్మకం లేదన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తించాలి. కాబట్టి గవర్నర్ గారి బాధ్యత నిర్వహిస్తారు. ప్రజలను కలుసుకోవాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వం దాన్ని పట్టించుకున్నప్పుడు గవర్నర్గా పట్టించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్ గారి ఉంది. కాబట్టి దీన్ని ఓర్వలేక తట్టుకోలేక ఒక గవర్నర్ గారి మీద. తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు సాయి చంద్ అంత్యక్రియలు వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ శ్మశాన వాటికలో జరిగాయి. వేలాది మంది అభిమానులు, అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర సాగింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు సాయి చంద్కు నివాళులర్పించారు.
తెలంగాణ పాటను ఉర్రూతొలగించిన ఉద్యమ గొంతు మూగపోయింది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ బంధాలపై దేవుళ్లను ప్రశ్నించిన ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ కన్నుమూశారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినిపల్లి మండలం కారుకుంటలోని తన ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో నాగర్ కర్నూలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు హాస్పిటల్ కు చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సాయిచంద్ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుంచి గుర్రంగూడలోని ఆయన ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు. సాయిచంద్ ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు సీఎం కేసీఆర్. సాయిచంద్ తండ్రి, భార్య, పిల్లలను ఓదార్చారు. ఉద్యమంలో సాయిచంద్ సేవలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన సాంస్కృతిక ఉద్యమంతో సాయిచంద్ పాత్ర అజరామరం అని చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా సాయిచంద్కు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఆయనకు సంతాపం ప్రకటించారు. ఈరోజు ఉదయం లేవగానే వారు మరణించినారన్న వార్త వినగానే అందరి గుండెలు కూడా పిండేసినట్టు అయింది. అందరికి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో శోకంలో మునిగిపోయిన పరిస్థితి. ఆ కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా కూడా వారిని ఎంత ఓదార్చినా, వారికి ఎన్ని రకాలుగా చెప్పినా సర్ది చెప్పే పరిస్థితి మా ఎవరికీ లేదు. వారి కుటుంబానికి ధైర్యం ఉండాలని వారి భార్యకి, వారి తల్లిదండ్రులకు కూడా అండగా ఉంటామని తెలియజేస్తారు. సాయిచంద్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సాయిచంద్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఉద్యమకారులు సాయిచంద్ ఇంటికి వెళ్లి ఆయనకు అంజలి ఘటించారు. సాయిచంద్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సమాజం గొప్ప కళాకారుడిని కోల్పోయిందని చెప్పారు. రాళ్లను సైతం కరిగింపజేసే గానం సాయిది. ఉద్యమంలోకి ఒక సుడిగాల్లాగా వచ్చాడు. అందరి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగేలాగా చేసినాడు. ఇవాళ తను లేని చోట ఒక శూన్యం కనిపిస్తున్నది. చాలా వేగంగా ఎదిగాడు, మంచి స్థానంలోకి పొందాడు, ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది తనకు. ఇంత తొందరగా సాయి వెళ్ళిపోవడం మాత్రం ఈ వాస్తవం దిగమింగుకోలేకపోతున్నాం. తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకుడిని కోల్పోయింది. ఒక అద్భుతమైనటువంటి గాత్రం సాయిచంద్, ఒక డిఫరెంట్. ఆ తమ్ముడికి చాలా భవిష్యత్తు ఉండింది, మంచి నాయకుడిగా ఎదిగిండు. గతంలో మా అందరితో కలిసి పనిచేసినటువంటి తమ్ముడు, అతన్ని కోల్పోవడం మాత్రం చాలా బాధాకరం. తమ్ముడు సాయిచంద్కు అరుణోదయ తరఫున జోహార్లు. పాటల ఆత్మ అంటే తెలంగాణ ఆత్మ గురించి మాట్లాడతాడు. అందుగురించే మన గుండెల్లోకి వస్తాడు. తెలంగాణ ఆత్మ ఉండాలి. తెలంగాణని రక్షించాలంటే తెలంగాణ ఆత్మ లేకుండా అది మరుబొమ్మయ్యో ఆయన పాడినట్టు ఓ శివుడా నువ్వు శివుడైన అంటే కాదు. 2 పర్వదినాల రోజు ఆయన ప్రాణం పోవటం చూస్తుంటే భగవంతుడే ఈయన మా దగ్గరకు వచ్చి పాట పాడితే బాగుండును అని పిలిపించుకున్నాడా అని అనిపిస్తున్నది. చాలా గొప్ప కవి, రచయిత, అద్భుతమైనటువంటి కళాకారుడు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను జాగృతం చేయటంలోనూ చైతన్యపరచటంలోనూ ఆయన చాలా గొప్ప పాత్ర. గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహం నుంచి వనస్థలిపురం, సాహెబ్ నగర్ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర జరిగింది. సాయిచంద్కు కడసారి వీడుకోలు పలికేందుకు కళాకారులు భారీ ఎత్తున తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, ఉద్యమకారులు అశ్రు నయనాలతో తుది వీడుకోలు పలికారు. వనపర్తి జిల్లా అమరచిత్తలో 1984 సెప్టెంబర్ 20న జన్మించారు సాయిచంద్. పీజీ వరకు చదివిన ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్లో సాయిచంద్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. సాయిచంద్ మృతి తెలంగాణ ఉద్యమకారుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆగస్టు 10 నుండి 3 రోజుల పాటు ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ను నిర్వహించనుంది ఇండియా స్టార్టప్ ఫౌండేషన్. టీ హబ్లో దీనికి సంబంధించి కర్టెన్ రైజర్ను రిలీజ్ చేసింది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఐడియాస్ ఇవ్వడంతో పాటు ఇన్వెస్టర్స్ను ఈ వేదిక పరిచయం చేస్తుందన్నారు నిర్వాహకులు. కార్యక్రమంలో భాగంగా టీ హబ్, టై హైదరాబాద్, ఏజీ హబ్తో ఒప్పందం కుదుర్చుకుంది ఇండియా స్టార్టప్ ఫౌండేషన్. When they succeed, obviously they will need some manpower. And also they create wealth for the nation. So jobs for the nation, wealth for the nation. These two are the fundamental things which I thought by supporting the startup ecosystem, by bringing them together and connecting them to all the investors, mentors and market leaders who can actually provide the business to them. Because many of the startup community, I myself have gone through 2 startup companies.
So initial days very difficult to get even nobody recognizes you. So when nobody is recognizing, who will give business to you? Who will give funding? So that's when I thought that people like us. In fact, I was telling my friend Ranjan Chek, he wanted to take retirement. I said, boss, this is not the time for us to retire, and this is the time for us to really go full full energy to see how we can connect with our network so that these startups will be benefited. Now we are ushering in new startups, and I'm speaking to all the audience here. We are happy to connect to all the investors who can work with us. We are happy to tell our story and go forward with this. I welcome all the startups, budding startups, and I wish them all the best. Finding customers and mentors or advisors who are committed, right? So I think ISF making that available is very, very precious. So we should all be very thankful and of course take good advantage of what they're making available to everyone out there. Some charisma that we are all pulled in here. So thank you so much. TIE is indeed privileged to be part of ISF. We would love to, as you know, TIE also thrives on the 5 pillars of mentorship, funding, trying to education, funding, nurturing. So this is all the pillars of TIE, and which is very much pillars of ISF. And happy to collaborate, and we see a lot of TIE members who are already here, who are already mentors, and we will continue to do what. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది తెలంగాణ నుండి వివిధ రాష్ట్రాలకు ఆర్టీసీలు నడుపుతున్న ఏసీ బస్సుల పరిస్థితి. వీటి నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. బస్సుల్లో చెత్త, వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్లను తీసేయడం లేదు. చాలా బస్సుల్లో ఏసీలు పనిచేయడం లేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో అధ్వాన్న పరిస్థితులపై మరిన్ని వివరాలు హరిత అందిస్తారు. ఆధ్వర్యంలో ఏసీ బస్సుల నిర్వహణ ఎలా ఉంది ఒకసారి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఆరాంఘర్ నుంచి బయలుదేరిన ఒక రాజధాని బస్సులో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం ఎంట్రీ నుంచే ఇది కంప్లీట్గా ఏసీ బస్సు. దీని లోపల నిర్వహణ ఎట్లా ఉంది ఇక్కడ చూడొచ్చు మనం. ప్రస్తుతం అయితే ఏసీకి హైదరాబాద్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి ప్రధాన ఏరియాల నుంచి అయితే ఈ ఏసీ బస్సులు నడుపుతున్నారు. ఏపీ, కర్ణాటక, అట్లాగే ఇటు మహారాష్ట్ర కూడా వెళ్తుంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఏసీ బస్సుల్లో చాలా వరకు అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు టీవీలను తీసుకొచ్చారు. కానీ చాలా బస్సుల్లో మాత్రం టీవీలు పనిచేయట్లేదు. అట్లాగే ఏసీలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడదాం. सर ఎట్లా ఉంది ఏసీ బస్ ఇది ఎట్లా बुकिंग्स ఎలా అవుతుంది तेलुगु नहीं आता मैडम कैसे है सर एसी बस मेंटेनेंस कैसे अच्छा नहीं है मैडम साफ सफाई नहीं है नीट नहीं है क्लीन नहीं है ओके एसी बरोबर है पर नीट एंड क्लीन नहीं है मैडम सीटें बरोबर नहीं है बैठने के लिए कंफर्ट नहीं है रियली मतलब जो किराया है ना उसके सूटेबल नहीं है मतलब अभी मैं नंदियाल जाना है नंदियाल 730 रुपीज़ लिया ऐसा बस तो मेरे को 500 में भी मिलता था मैं फर्स्ट टाइम जा रहा हूँ मैं उम्मीद था कि सुपर लग्जरी है पर सुपर लग्जरी जैसा कुछ भी नहीं है इसमें फैन चल रहा बस हाँ एसी आ रहा है पर क्लीन एंड नीट मतलब सीट बरोबर नहीं है बिल्कुल बस అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు కడప ఎలా ఉందమ్మా హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు ఎట్లా ఉంది అంటే గవర్నమెంట్ అనే ఎక్కుతారు కదా ప్రైవేట్ తో పోలిస్తే ఎట్లా ఉంది బాగానే ఆనమకొండ నుంచి వస్తున్నాం ఆనమకొండ నుంచి వస్తున్నాం ఎట్లా ఉన్నాయి అంటే నీట్నెస్ కానీ ఇదంతా ఎలా అనిపిస్తుంది పర్లేదు బాగుంది అంటే వెళ్తుంటారా హైదరాబాద్ కి మీ మేము ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం తిరుపతి వెళ్తున్నారా ఎన్ని గంటల జర్నీ ఉంటుంది మేడం మార్నింగ్ 5 అవుతుంది 4:30 5 లోపు ఓకే అండ్ టీవీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ బాగుంది సార్ మీరు చెప్పండి అండ్ హైదరాబాద్ నుంచి వెళ్ళే బస్సులు మెయింటెనెన్స్ బాగాలేవని చాలా మంది అంటున్నారు అంటే కొంచెం బాగుంటే బాగుంటుంది కాలు పెట్టుకోవడానికైనా లేకపోతే ఇది టీవీలైనా ఏది లేదు ప్రస్తుతానికి ఈ బస్సులో అలా నడుస్తుంది తిరుపతి వరకు వెళ్తున్నాం ఇక్కడే హైదరాబాద్ అండ్ ప్రైవేట్ బస్సులకి గవర్నమెంట్ బస్సులకి తేడా ఎట్లా ఉంది సార్ మెయింటైన్ చేస్తున్నారా ఎలా అనిపిస్తుంది కొంచెం నీట్నెస్ కొద్దిగా బాగుంటే బాగుంటుంది పెంచాలి కాస్త కొంచెం ఎంటర్టైన్మెంట్గా కొద్దిగా పని చేయట్లేదండి టీవీలో అలా అంతే ఓకే అండి నో ప్రాబ్లం ఓకే 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 నో ప్రాబ్లం సేఫ్టీ పర్పస్లో బాగుంటుందండి లాంగ్ జర్నీ కదా సేఫ్టీ పర్పస్లో బాగుంటుందని చేయొచ్చు
ఎస్ చూడొచ్చు. చాలా మటుకి అయితే చాలా మంది చెప్తున్నది ఒకటే, మెయింటెనెన్స్ మాత్రం లేదు బస్సులో, నీట్నెస్ అట్లాగే చైర్స్ కూడా ఇబ్బందిగా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొంతమందితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఫ్యామిలీతో వెళ్తున్నట్టున్నారు? అవునండి. ఎక్కడ వెళ్తున్నారు? తిరుపతి. నేను ఎట్లా బుక్ చేసుకున్నప్పటి నుంచి బస్సు కంఫర్ట్నెస్ కానీ ఇదంతా ఎలా ఉంది అసలు? మెయింటెనెన్స్ బాగాలేదండి. కింద చూస్తే మీకు బోల్డ్ చాక్లెట్ పేపర్స్ కనబడుతున్నాయి చూడండి, వాటర్ బాటిల్స్ ప్లేన్, ఇవన్నీ తీసి మేము పైన పడేసాం. ఇక్కడ సీట్లో ఇవి ఉంటాయి, ఇవన్నీ మీరు చూసుంటే కింద చూడండి. వాటర్ బాటిల్స్ ఇస్తున్నారండి? ప్రస్తుతానికైతే మాకు ఇవ్వలేదండి. అండ్ కంఫర్ట్ ఎట్లా ఉంది? సీటింగ్ ఎట్లా ఉంది? సీటింగ్ నార్మల్గానే ఉంది, బట్ మెయింటెనెన్స్ అయితే మాకు సాటిస్ఫాక్షన్గా లేదు. అంత కాస్ట్ పెట్టి కూడా చూడండి, అక్కడ పిల్లలు లేకపోయినా ఇవన్నీ మీరు కింద చూస్తే బోల్డ్ మీకు చాక్లెట్ పేపర్స్ కనబడతాయి. ఎన్ని గంటలు మీరు జర్నీ చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ నుంచి? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఇటు ఏపీకి అంటే తిరుపతి కావచ్చు, వైజాగ్, అట్లాగే విజయవాడ, మరోపక్క కాకినాడ, ఇట్లాంటి దూర ప్రయాణాలు చేసే వాళ్ళకైతే కంఫర్ట్ సీటింగ్ కూడా ఉండాలి. కానీ ఈ సీటింగ్ విషయంలో అయితే కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక సూపర్ లగ్జరీకి సంబంధించిన బస్సులో సిచ్యువేషన్. ఆర్టీసీకి మరింత ఆదరణ పెరగాలంటే మెయింటెనెన్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు ప్రయాణికులు చెప్తున్నారు. ముఖ్యంగా లాంగ్ డిస్టెన్స్ బస్సులు ఏవైతే ఇంటర్ స్టేట్ బస్సులు ఉన్నాయో వాటిలో ముఖ్యంగా ఏసీ కావచ్చు, కంఫర్ట్ సీటింగ్ లేదనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఇటు ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కంఫర్ట్తో పాటు సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆర్టీసీ మీదనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. వీటికి మరింత ఆదరణ పెంచాలంటే మెయింటెనెన్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు ప్రయాణికులు కోరుతున్నారు. ఇది ఏసీ బస్సులకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ అనిల్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. అమ్మాయిలను చదువులతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహించాలన్నారు బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు. మనల్ని మనం నమ్ముకుంటూ కష్టపడితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. స్టే ఫ్రీ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సింధు ఇప్పటికీ పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడుకోలేకపోతున్నామన్నారు. 2024లో జరిగే ప్యారిస్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమన్నారు పివి సింధు. Another normal, and it will definitely not stop from achieving your dreams, and it shouldn't stop. Stay free night secure అన్నది ఒక ప్రోడక్ట్. అది డెఫినెట్గా మనకి రాత్రిపూట పడుకునేటప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలామంది అనుకుంటారు అరే పడుకునేటప్పుడు అంత కంఫర్టబుల్ ఉండదేమో, లేకపోతే స్టెయిన్స్ ఉంటాయేమో, సరిగా పడుకోలేమేమో అని. నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలిసినట్టుగా. సో ఇవాళ ఈ ప్రోడక్ట్ లాంచ్ గురించి మాట్లాడాలంటే అది చాలా లెందీగా ఉంటుంది. ఆ ప్యాడ్ అనేది చాలా లెందీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వైడర్ బ్యాక్ అండ్ ఆల్సో చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో కంఫర్టబుల్గా పడుకోవచ్చు నైట్స్, అండ్ ఆల్సో ట్రావెలింగ్ కూడా చాలా చాలా యూస్ఫుల్ అండ్ ఆల్సో వెరీ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వల్ల ఐ థింక్ దే కెన్ బీ వెరీ వెరీ కంఫర్టబుల్. ఎస్పెషలీ అమ్మాయిలకి ఏంటంటే చాలా మంది అనుకుంటారు అరే ఏంటి అని, బట్ ఐ ఫీల్ దట్ ఇట్ షుడెంట్ స్టాప్ యూ ఫ్రమ్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఈ క్యాంపెయిన్తో ఇంకా ముందుగా ఇంకా ఎన్నో క్యాంపెయిన్స్తో ఇంకా ఎంతో మంది ఎడ్యుకేట్ అయ్యి దే ఫీల్ ఇట్స్ వెరీ వెరీ నార్మల్, అండ్ దే క్యాన్ continue in what they do, and they can achieve their dreams. రాహుల్ మణిపూర్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. అల్లర్ల బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ను అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. దాడులు జరిగే అవకాశం ఉందని పర్యటన రద్దు చేసుకోవాలని సూచించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. హెలికాప్టర్ ద్వారా చురా చాంద్పూర్ వెళ్లిన రాహుల్ అక్కడి బాధితుల్ని పరామర్శించారు. మణిపూర్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ 2 రోజుల రాష్ట్ర పర్యటన తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఉదయం మణిపూర్ ఇంపాల్కు చేరుకున్న రాహుల్ గాంధీ హింస చెలరేగిన ప్రాంతమైన చూరా చాంద్పూర్కు వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అడ్డగించారు. మణిపూర్లో కఠిన ఆంక్షలు ఉండటంతో పర్యటనకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. ఇంపాల్కు 20 కిలోమీటర్ల దూరంలో బిష్ణుపూర్ దగ్గర రాహుల్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. రాహుల్ కి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కారులో వెళ్తే దాడి జరిగే అవకాశం ఉందని హెలికాప్టర్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో ఆయన చూరాచంద్పూర్ కు హెలికాప్టర్లో వెళ్లారు. అక్కడ పునరావాస కేంద్రాల్లో తలదంచుకున్న బాధితులను పరామర్శించారు.
రాహుల్ కాన్వాయ్ని అడ్డుకోవడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాహుల్కి అనుకూలంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. కష్టాల్లో ఉన్న ప్రజలతో మాట్లాడనివరా అని ప్రశ్నించారు స్థానిక కాంగ్రెస్ నేతలు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అన్నారు. हम ये कहना चाहता है कि राहुल गांधी को सुल्तानपुर में जाने दे। वो यहाँ मणिपुर में आया है ताकि मणिपुर की प्रजा को क्या क्या हो रहा है ये जांच करने के लिए वो मणिपुर में आया है, ताकि वो राजनीति फैलाने के लिए नहीं आया। రాహుల్ గాంధీ కాన్వాయ్ని అడ్డుకోవడంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. అల్లర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్ను అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం నిరంకుశ పద్ధతులను అవలంబిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ప్రభుత్వ నిర్బంధ చర్య రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను విచ్ఛిన్నం చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రేపటి రాహుల్ షెడ్యూల్పై క్లారిటీ లేదన్నారు మణిపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కైశం మేఘచంద్ర. ఇవాల్టి మోయిరాంగ్ పర్యటన రద్దయిందన్నారు. चूराचंदपुर लो बाधितुలను రాహుల్ పరామర్శించారని చెప్పారు. बाय रोड का भी था तो उन्होंने सुझाव किया, हमने कहा कि दोनों जगह हमको जाना है, मोरांग और चूराचंदपुर। ये लोग कोशिश कर रहे थे कि राजनीतिक फायदा उठाने के लिए, वो रोक दिए हैं। क्या कह रही है पुलिस? बोले कि आगे असुरक्षित है। రాహుల్ మణిపూర్ పర్యటనపై బీజేపీ ఫైర్ అయింది. వారసత్వ సమస్యల వల్లే మణిపూర్లో అల్లర్లు చెలరేగుతున్నాయని, అందులో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన పాత్ర పోషించినట్లు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. రాహుల్ పర్యటనను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అల్లర్లు జరుగుతున్న మణిపూర్లో పర్యటించడం బాధ్యతారాహిత్యమన్నారు సంబిత్ పాత్ర. और हमें समझना होगा कि एक एक शब्द जो हम कहते हैं वो इफेक्ट डालता है मणिपुर के सिचुएशन पर, कि वहां की जो स्टूडेंट यूनियन है, ऑल मणिपुर स्टूडेंट यूनियन, उन्होंने प्रेस कॉन्फ्रेंस करके राहुल गांधी जी के विजिट को बॉयकॉट करने की मांग भी की थी। और क्यों बॉयकॉट किया था, वो लेगेसी इश्यूज को एन्यूमरेट किया था इन स्टूडेंट यूनियंस ने, मगर फिर भी राहुल गांधी जी नहीं माने। ఎస్టీ హోదా కోసం మైనారిటీలు చేసిన డిమాండ్కు మణిపూర్ లోయ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు దిగారు. ఇది ఘర్షణకు దారితీయడంతో ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇటీవల మణిపూర్ అల్లర్లపై కేంద్రం అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించింది. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తతల నేపథ్యంలో కఠిన ఆంక్షలు విధించారు అధికారులు. రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్ర ముంబైలోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెట్టు కూలి ఇవాళ ఓ వ్యక్తి చనిపోయాడు. మరో 2 రోజులు అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో మహారాష్ట్ర ముంబై వణికిపోతోంది. కుండపోత వానలతో జనజీవనం స్తంభించిపోయింది. జోరు వానలకు తానే నగరం తడిసి ముద్దయింది. తానేలోని పలు కాలనీలకు వర్షం నీరు భారీగా చేరడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలు లోతు నీటితో జనం అవస్థలు పడ్డారు. పలు చోట్ల రోడ్లపై చెట్లు నేలకూలాయి. ఇళ్లల్లోకి నీరు చేరాయి. మరో 2 రోజులు వానలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇటు ఉత్తర భారతంలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో పలు రాష్ట్రాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాలకు గుజరాత్, సూరత్లో ఇళ్లన్నీ జలమయమయ్యాయి. మరో 5-6 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, రానున్న 2 రోజులు మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. గుజరాత్, గోవాలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రంలోనూ అతి భారీ వర్షాలుంటాయని చెప్పారు. और बाकी जगह आप देखेंगे जहां से क्लाउड्स, अगर आप इस ईस्ट नॉर्थ ईस्ट इंडिया में आते हैं, जहां से आपका विंड्स जा रही हैं बे ऑफ बंगाल से, उसमें मॉइस्चर है, तो ईस्ट नॉर्थ ईस्ट इंडिया में भी आने वाले 2-3 दिनों में, इवन 5 दिनों में ही जहां हैवी रेनफॉल एक्टिविटी की उम्मीद रहेगी. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. చెరువులు తెగిపోవడంతో గ్రామాలను వరద ముంచెత్తింది. ఇళ్లల్లోకి భారీగా నీరు చేరడంతో పైకప్పులకు చేరి సాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. అంతకంతకు పెరుగుతున్న వరదలతో ప్రవాహంలో చిక్కుకున్న బాధితులను అధికారులు హెలికాప్టర్ సాయంతో రక్షించారు. तो अभी क्या है कि जो क्लाउड सेंट्रल पार्ट ऑफ इंडिया है वो एक लो प्रेशर के एसोसिएशन से है, और इस समय जो सेंट्रल पार्ट ऑफ नॉर्थ एमपी के ऊपर है, तो इसके प्रभाव से क्या है कि जहां पे भी एमपी में भी आने वाले 2 दिनों में हैवी टू वेरी हैवी मीन 12 सेंटीमीटर से ज़्यादा रेनफॉल होने की उम्मीद है.
ఢిల్లీలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో మహానగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. డ్రైనేజీ మార్గంలో నీరు నిలవకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మరో వారం రోజుల పాటు ఢిల్లీలో వర్షాలుంటాయని అధికారులు ప్రకటించారు. హర్యానాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో జనం అవస్థలు పడుతున్నారు. ఇవాళ రేపు భారీ వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 16 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. గురుగ్రామ్లో వర్షానికి రోడ్లన్నీ నీట మునిగాయి. గుజరాత్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్రానికి జూలైలో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. देखिए, जब अभी तो लो प्रेशर हमारा उम्मीद है कि कल दो तीन दिन लो प्रेशर और इसके एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन रहने की उम्मीद है. जो 2-3 दिन कंडीशंस एक्टिव ही रहेगी इस रीजन में. स्पेसिफिकली आप 2 दिन बोल सकते हैं. उसके बाद थोड़ा इंटेंसिटी कम हो जाएगा, लेकिन कुछ हिस्सों में फिर भी हैवी रेनफॉल एक्टिविटी चालू रहेगी, स्पेसिफिकली नॉर्थ ईस्टर्न स्टेट वगैरह. బీహార్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. యూపీలోని పలు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. That's all for now. Keep watching V6 News.